హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పేసి మా బాబాగారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటంటే కనుక, నీ బంధం కారణంగా నువ్వు దారుణంగా మోసపోబోతున్నావు తల్లి. 5 రోజుల్లో ఇది జరిగి తీరాలి, లేకపోతే ఇకపై నేను కూడా ఒక్కసారి ఆలోచించి వెంటనే విను అని చెప్పి బాబాగారు మనకైతే సందేశాన్ని అందించబోతున్నారండి. ఇంకా నువ్వు దారుణంగా మోసపోబోతున్నావు తల్లి. కాబట్టి బాబాగారు నీకు 5 రోజుల సమయాన్ని ఇస్తున్నాను. నీకు 5 రోజుల సమయంని నువ్వు సద్వినియోగపరుచుకోవాలి. ఎంత తెలివిగా నువ్వు సద్వినియోగపరుచుకొని ఎంత తెలివిగా జీవితంలో ముందడుగు వేస్తాడో, ఇకపై నీ జీవితం నువ్వు ఏ విధంగా ఆలోచిస్తున్నావో అలాగే నీ జీవితం నీ మీద ఆధారపడి ఉంటుంది. బిడ్డ, ఏది ఆలోచిస్తావో అదే జీవితంలో జరుగుతుంది అన్న మాట వాస్తవం తల్లి. కాబట్టి నీకు 5 రోజుల సమయాన్ని ఇస్తున్నాను. ఈ 5 రోజుల సమయాన్ని నువ్వు సద్వినియోగపరుచుకోకపోతే ఇకపై నేను కూడా నిన్ను కాపాడలేను. ఒక్కసారి ఆలోచించు, వెంటనే విను తల్లి. ఎన్నోసార్లు చెప్పాను, పదే పదే మొరపెట్టుకున్నాను. అనేక రకాలైన సందేశాల ద్వారా ఎప్పటికప్పుడు నీ జీవితంలో ఏం జరుగుతుందో స్పష్టంగా వివరించి ప్రయత్నాన్ని కూడా చేశాను. ఇంకా నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే ఇకపై నేనైనా ఏం చేయగలను? ఒకసారి చెప్పు బిడ్డ. ఏదైనా కానీ మన మనస్సు మీదనే ఆధారపడి ఉంటుందమ్మా. మన మనసు మంచిని ఆలోచిస్తే మంచే జరుగుతుంది. మన మనసు చెడును ఆలోచిస్తే చెడే ఎదురవుతుంది. బిడ్డ, నీ మనస్సు భయాందోళనకు గురి అవుతూ ఉంటే నీ బ్రతుకు కూడా ఎప్పటికప్పుడు భయాందోళనతో గురి అవుతూనే ఉంటుంది. అదే విధానంగా నీ మనస్సు సంతోషాన్ని కోరుకుంటే, ఆనందాన్ని కోరుకుంటే, ఉత్సాహాన్ని కోరుకుంటే, ఉల్లాసాన్ని కోరుకుంటే నీ బ్రతుకు కూడా అంతే ఆనందాన్ని, సంతోషాన్ని, ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కోరుకుంటుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో బిడ్డ. పదే పదే నీ జీవితంలో నీ బంధం గురించి ఆలోచిస్తున్నావు అని నాకు బాగా తెలుసు. నీ జీవితానికి ఒక అర్థం నీ బంధం అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. నీ బంధం తోడు లేకపోతే నీకు అసలు విలువే లేదు అని చెప్పి ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉన్నావు. బంధం పక్కదారి పడుతుంది. ఈ పక్కదారిన వెళ్ళే బంధం సరైన మార్గంలో నడిపించాలి అని ఎప్పటికప్పుడు ఆలోచన మీద ఆలోచనలు చేస్తూ ఉంటావు అన్న విషయం నాకు బాగా అర్థమవుతుంది. బిడ్డ, బంధం గురించి ఆలోచించడం తప్పులేదు. అదే విధానంగా బంధం మార్పు రావాలి అంటే నీ యొక్క బంధంలో మార్పు రావాలి. నీకు నచ్చిన విధానంగా నీ బంధం ప్రవర్తించాలి. నీ మనసుకు నచ్చిన విధానంగా మాట్లాడాలి. నీతో అన్యోన్యంగా ఉండాలి. నీ బిడ్డలతో ప్రశాంతంగా ఉండాలి. నీ కుటుంబం కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి అని నీ మనసుకి ఎప్పటికప్పుడు అనిపిస్తూనే ఉంటుంది. ఆ విషయం కూడా నాకు బాగా తెలుసు తల్లి. కానీ నీకు ఇప్పుడు పెళ్ళయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఒక్కసారి కూడా కళ్ళు మూసుకొని ఆలోచించుకో. ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు నీ బంధంలో మార్పు రావడం కోసం ఎన్ని రకాలైన ప్రయత్నాలు చేశావు? ఒక్కసారి దాని గురించి కూడా ఆలోచించు. అదే విధానంగా నీ బంధం నీకు నచ్చినట్టుగా ప్రవర్తించాలి అని చెప్పి ఎన్నిసార్లు నువ్వు అతడికి నేర్పించావు? అది కూడా ఆలోచించు. ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను ఇన్ని సంవత్సరాలలో 100%లో 20% మార్పు వచ్చిందా? ఒకసారి దాని గురించి ఆలోచించుకో. సరే, 20% మార్పు వచ్చినా మిగతా 80% సంగతి ఏంటి? ఆ 80% మారాలి అంటే అతడు మారలేడా? ఒక్కసారి దీని గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఆ 20% కూడా
నీ కళ్ళ నీళ్ళు ఏవో తుడవడం కోసం మాత్రమే. కానీ ఈ 80% అతడి యొక్క అలవాట్లని కానీ, మాట తీరును కానీ, ఎదుటివారితో ప్రవర్తించే తత్వాన్ని కానీ ఎందులో కూడా మార్పు తెచ్చుకోవడానికి ఇన్ని సంవత్సరాల నుంచి అతడు ఏ మాత్రం కూడా మారే ఆలోచనలు చేయలేదు అని నువ్వు ఒక్కటి అర్థం చేసుకో బిడ్డ. ఇదంతా కూడా నీ మంచి కోసమే చెప్తున్నాను. ఎందుకంటే ఒక తండ్రిగా తన బిడ్డ సంతోషంగా ఉండాలి, తన బిడ్డ తెలివిగా ఉండాలి, తన బిడ్డ ఆనందంగా ఉండాలి అని కోరుకోవడంలో నా తప్పేమీ లేదు కదా. ఒకసారి ఆలోచించు బిడ్డ. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానని చెప్పి ప్రశాంతంగా రాత్రి నిద్రపోయేటప్పుడు ఆలోచించుకో. మొత్తం నీకు తెలిసిపోతుంది తల్లి. ఇక ఇంత 80% మారని అతని కోసం ఇన్ని సంవత్సరాల నీ యొక్క మనోవేదన పరిస్థితి ఏమిటి? ఇన్ని సంవత్సరాల నీ యొక్క తపనకు అర్థం ఏంటి? ఇన్ని సంవత్సరాల నీ యొక్క కోరికకు విలువ ఏంటి? ఏదీ కూడా లేదు. మొత్తం కూడా సున్నా. అవును కదా. మరి అంత సున్నా విలువనిచ్చే నీ యొక్క వ్యక్తిత్వానికి అతను వేసే మార్కులు 100కి 20 మాత్రమే కదా తల్లి. మరి అతడి కోసం నువ్వు 100కి 100% పెడుతున్నావే. నవ్వొస్తుందమ్మా. నవ్వాలో ఏడవాలో నీ మంచి మనసుకి ఏమని సమాధానం చెప్పాలో నాకు ఏమీ కూడా అర్థం కావటం లేదు బిడ్డ. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ మాటలు నీతో మాట్లాడేటప్పుడు నా కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయమ్మా. ఎందుకంటే మారాలి. మొదట అతడు కాదు, నువ్వు మారాలి. నీ యొక్క ఆరోగ్యం పాడైపోతుంది తల్లి. నీ మానసిక వేదనని చూడలేకపోతున్నాను తల్లి. నీ కోసం కాకపోయినా నీ బిడ్డల కోసమైనా సరే మారాలి. ఒక్కసారి ఆలోచించు. ఒక 5 రోజులు ప్రయత్నం చేసి చూడు. నీ యొక్క జీవితంలో నీ యొక్క ఏదో బరువు దింపినంత ఆనందం కలుగుతుంది. అతడి గురించి ఎంతవరకు, అతడు నీ గురించి ఎంతవరకు ధ్యాస శ్రద్ధను పెడుతున్నాడో అతడి గురించి కూడా నువ్వు అంతవరకు ధ్యాస శ్రద్ధను పెట్టు. ప్రేమించు, వద్దు అనడం లేదు. కానీ నిన్ను మించి కాదు తల్లి. నీకు నువ్వు ఎంతో అవసరం. నీ బిడ్డలకి నువ్వు ఎంతో అవసరం. నీ బిడ్డల అవసరాలను భవిష్యత్తులో నువ్వు ఎన్నో తీర్చుకోవాలి, నెరవేర్చుకోవాలి. ఇలా సర్దుకుపోయి అన్నింటినీ కూడా వదిలేసి ఎంతో మంది ఆనందంగా జీవిస్తున్న వారిని ఇప్పటి వరకు చూసే ఉంటావు. ఇంకా ఏదో సాధించాలి అనే తపనను తీసి పక్కన పెట్టు. నీ గురించి నువ్వు ఆలోచించుకునే ప్రయత్నాన్ని మొదలుపెట్టు. సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండు. ఎప్పుడు ఆలోచనలు అప్పుడు తీసివేసే. నీ ప్రశాంతతకు ఏదైనా ఆటంకం వస్తే దాన్ని అక్కడే ఖండించేసే. నీ యొక్క మనశ్శాంతికి, నీ యొక్క ఆనందానికి ఏదైనా అడ్డు వస్తే ఆ అడ్డుని ఆ క్షణంలోనే తొలగించేసే. నువ్వు మనస్ఫూర్తిగా నవ్వాలి. గుండె లోతులో నుంచి నీకు సంతోషం పొంగికొని రావాలి. అలా ఉండే ప్రయత్నాన్ని చెయ్యి. ఒక 5 రోజులు అలా ఉండు. 6వ రోజు నుంచి నీకు అలవాటైపోతుంది. లేదు బాబా, నా వల్ల కాదు, నా యొక్క మనస్థితి ఇంతే, నేను అతడితో ఇంతే గొడవ పెట్టుకుంటాను, వాదనలు పెట్టుకుంటాను, ఇంకా ఇంకా పోరాడుతూనే ఉంటాను అని అంటే ఇక నేను కూడా ఏమీ చేయలేనమ్మా. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలని ప్రయత్నం ఫలించినప్పుడు ఇకపై ఫలిస్తుంది అని చెప్పి నేను కూడా చెప్పను. ఎందుకంటే నువ్వు ఇప్పుడు నేను చెప్పిన విధానంగా మారితే నీ జీవితంలో ఎన్నో రకాలైన సంతోషకరమైన మార్పులు, ఆనందాలు వస్తాయి. కానీ ఇకపై నేను చెప్పినట్టు కాకుండా నీకు నచ్చినట్టుగా నువ్వు ఉంటే, అతడి కోసమే నీ జీవితాన్ని అర్పించదలుచుకుంటే
ఇక నేను కూడా ఏమీ చేయలేను. ఒకసారి ఆలోచించుకో, అంతా నీకు అర్థమవుతుంది. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడు. నీ యొక్క జీవితం ఏంటి, ఇప్పటి వరకు నీ యొక్క బ్రతుకుకున్న విలువేంటి, ప్రతిదీ కూడా నీకు పూర్తిగా తెలుస్తుంది. ఇందులో తప్పేమీ లేదమ్మా. ఎందుకంటే ఈ యొక్క ప్రాణాలు చాలా విలువైనవి. అది నీ బిడ్డలకి అవసరం. ఒక్కసారి ఆలోచించుకోమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. ఈ సందేశంలో ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే చాలా ఆంతర్యం ఉంటుంది. లోతుల్లోకి వెళ్ళి అర్థం చేసుకుంటే ఒక తండ్రి పడే బాధ, వేదన అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి బాబాగారు ఎందుకు చెప్పారా అని చెప్పి మీరు కూడా ఒకసారి ఆలోచించండి. అర్థం చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. ఈ వీడియో మీకైతే అందరికీ కూడా అర్థమైంది అని చెప్పేసి అనుకుంటున్నాను. కాబట్టి వీడియోలో చెప్పే ప్రతి ఒక్క మాట మీ జీవితంలోనే బాబాగారు చెప్పే మీ జీవితంలో ప్రతి ఒక్క మాట కూడా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను, బాబాగారు చెప్పిన ప్రతి మాట. కాబట్టి మరి అంతటి సున్నా విలువనిచ్చే నీ యొక్క వ్యక్తిత్వానికి అతడు వేసే మార్కులు 100కి 20 మాత్రమే కదా తల్లి. మరి అతని కోసం నువ్వు 100కు 100% పెడుతున్నావే. నవ్వొస్తుందమ్మా. నవ్వాలో ఏడవాలో కూడా నీ మంచి మనసుకి ఏమని సమాధానం చెప్పాలో నాకు ఏమీ కూడా అర్థం కావటం లేదు. బిడ్డ, ఒక రకంగా చెప్పాలి అంటే ఈ మాటలు నీతో మాట్లాడేటప్పుడు నా కళ్ళల్లో కన్నీరు వస్తుందమ్మా. ఎందుకంటే మారాలి. మొదట అతను కాదు, నువ్వు మారాలి. నీ యొక్క ఆరోగ్యం పాడైపోతుంది తల్లి. నీ మానసిక వేదనని చూడలేకపోతున్నాను తల్లి. నీ కోసం కాకపోయినా నీ బిడ్డల కోసమైనా మారాలి. ఒక్కసారి ఆలోచించు. 5 రోజులు ప్రయత్నం చేసి చూడు. నీ యొక్క జీవితంలో నీకు ఏదో ఒక బరువు దింపినంత ఆనందం కలుగుతుంది. అతని గురించి ఎంతవరకు, అతను నీ గురించి ఎంతవరకు ధ్యాస శ్రద్ధను పెడుతున్నాడో అతని గురించి కూడా నువ్వే అంతే ధ్యాస శ్రద్ధను పెట్టాలి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.